ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ విభజన సరిగా లేదు, ఇది మాయని గాయమంటూ కామెంట్ చేస్తూ ఉంటే, ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఓట్ చోరీ అంటే ఇది కాంగ్రెస్ మెదడు చోరీ లెక్కున్నది, సోనియా గాంధీ ఓటు మీనే ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. సో మొదటగా పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిరు. ఆయన సభ పెడతా అంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్. సో మరోసారి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ విభజన సరిగా చేయలేదు ఏపీ తెలంగాణ అంటూ నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం చూస్తే ఇంకా చిన్నపిల్లగా మాట్లాడుతున్నాడు. ఇంకా పరిణతి లేదు, ఇంకా పొలిటికల్ స్కూల్లో ఆయన ఇంకా జాయిన్ కావాలి. ఆయన అడ్మిషన్కి ఆయనకు అర్హత లేకుండా పోతుంది. మొన్న టీడీపీ ద్వారా ఏదో అదృష్టవంతంగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి మీకు ఏం తెలుసు అడుగుతున్నాను. తెలంగాణ సంస్కృతి తెలుసా, తెలంగాణ విధానం తెలుసా, తెలంగాణ పుట్టుక తెలుసా, లేకపోతే తెలంగాణ అటువంటి వారి యొక్క రక్తం మాంసాల యొక్క కష్టం తెలుసా? పోరాటం చేసింది మా తాత ముత్తాతలు, పోరాటం చేసింది మా తండ్రులు మా తండ్రులు. ఆ స్వేచ్ఛాగాయులు మేము పిలుస్తున్నాము. మీకేం తెలుసు పుట్టుక గురించి, మీకేం తెలంగాణ నిర్మాణం గురించి? వన్ టైం వండర్గా కాకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ విశ్వాసం పైన, తెలంగాణ నమ్మకం పైన ఎవరున్నా కానీ వారిని మేము కడుపులో పెట్టుకుంటాం. ఎవరైనా తెలంగాణ గురించి, తెలంగాణ వారి కోసం ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడితే వాడి ఇంటి వాడైనా, వాడు తెలంగాణ వాడైనా దాన్ని మీకు కొడతాం. ఇంకా పవన్ కళ్యాణ్ ఏ వాడో మీకు అందరూ తెలుసు. జనసేన ఏపీలో కాదు తెలంగాణలో కూడా తిరుగుతా, పోటీ చేస్తా, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తా అంటున్నాడు. సిద్ధంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు? మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా ప్రశ్నిస్తున్నది ఆంధ్రలో పోయి, ఆంధ్రలో మీరు చెప్పినటువంటి విధానాలు, మీరు చెప్పినటువంటి సంస్కరణలు, మీరు చెప్పినటువంటి ఎజెండాలు, సంక్షేమ పథకాలు అక్కడ మీరు చూసుకోండి. తెలంగాణ మీకు సంబంధం లేదు. తెలంగాణ వారు తెలంగాణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం మనం పనిచేద్దాం. కానీ మీరు వచ్చి మా అజమాయి చేస్తాం, మళ్ళీ ఆంధ్ర పెత్తనం చేస్తాము, మీ యొక్క రుబాబగిరి చూపిస్తాము, మళ్ళీ మీ మూతాబరి చూపిస్తామంటే ఏంటో ఒకటి లేడు. పవన్ కళ్యాణ్ గారు కావాలని బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా, బీజేపీ పార్టీ తొత్తుగా పనిచేస్తూ ఉన్నారు. రామచంద్రరావు గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఓట్ చోరీ అంటుంది, ఇది ఓట్ చోరీ కాదు, కాంగ్రెస్ వల్ల మెదడు చోరీ లెక్క కనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నాం. రామచంద్రరావుని అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ నాయకులే గుర్తించారు. మేము గుర్తిస్తామండి. బీజేపీ పార్టీ నాయకులే రామచంద్రరావుని బీజేపీ అధ్యక్షునిగా గుర్తించరు. బీజేపీ అధ్యక్షునిగా పనిచేస్తుంది హరీష్ రావు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షునిగా తన్నీర్ హరీష్ రావు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తుండు. ఆ విషయాన్ని అందరికీ తెలుసు. కేటీఆర్ అంటుండు, మోడీని ప్రశ్నించలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి, మెట్రో ఫేజ్ 2కు కనీసం డబ్బులు కూడా తీసుకురాలేకపోయినా అంటున్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి అసమర్థుడా? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని దక్షిణ భారతదేశం సమర్థించింది. 5 రాష్ట్రాలు ఏకీభవిస్తున్నాయి, నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ వ్యవస్థ చేసినా, ఏ వ్యవహారం చేసినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా దక్షిణ భారతదేశంలో అన్ని ముఖ్యమంత్రులు ఆయనకు నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉన్నారు. అటు కేరళ, తమిళనాడు, ఇటు కర్ణాటక కానివ్వండి, అటు పాండిచ్చేరి కానివ్వండి, ప్రతి ఒక్క నాయకత్వం దక్షిణ భారత రాజకీయ స్టార్గా రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏంది? మహారాష్ట్రలో పోటీ చేయాలి, బీహార్లో పోటీ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలి, పాండిచ్చేరిలో పోటీ చేయాలి, చేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నిర్మాణాన్ని అవమానపరిచిన బీఆర్ఎస్ పార్టీ దానికి తెలంగాణ సంబంధమే లేదు. తెలంగాణ విధానాన్ని, తెలంగాణ పేరుని విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పేగుబంధం, రక్తబంధం, రుణబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, వారికి హక్కు కూడా లేదు. ఆ విషయాన్ని కేటీఆర్ మర్చిపోకండి. కేటీఆర్ లాంటి అసమర్థ నాయకుడిని బీఆర్ఎస్ నాయకత్వమే ఆయన అసహించుకుంటుర్రు. వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నికలు. కొన్ని సర్వేలు కూడా వస్తున్నాయి, సిప్యాక్ సర్వే అని, ఆ సర్వే ఈ సర్వే. ఆ సర్వేలో మళ్ళీ 80 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని కూడా రిజల్ట్ వస్తుంది కదా. కేకే సర్వే జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ 20,000తో గెలిచి చెప్పింది. ఏమైంది మరి కేకే సర్వే ద్వారా ఏమైంది? రాజకీయ తత్వానికి, రాజకీయ వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైన వ్యవస్థ. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో చివరి ఎన్నికలు కేసీఆర్ ఫామ్ హౌస్కి, కేసీఆర్ గెస్ట్ హౌస్కి
హరీష్ రావు రెస్ట్ హౌస్కి పరిమితం కాబోతున్నారు. 2,000 రూపాయల చెల్లని నోటు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కేటీఆర్ని అసహించుకుంటుర్రు, కేసీఆర్ యొక్క మాటల్ని తిరస్కరిస్తుర్రు. ఆ విషయం కేటీఆర్కి తెలుసు కాబట్టి మీడియా ముందుకు వచ్చి చిల్లరగా మాట్లాడుతున్న కేటీఆర్కి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ ఒక పదాన్ని, తెలంగాణ ఒక విధానాన్ని చంపినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రుణబంధం, రక్తబంధం, పేగబంధం అన్ని తెగిపోయినాయి. థ్యాంక్స్ సో మచ్. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గాను కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమార్ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. సో తెలంగాణ వాదుల మీద కావచ్చు, తెలంగాణ ప్రజల మీద కనుక అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూద్దాం పవన్ వ్యాఖ్యలు ఇక్కడితో ఆగుతాయా, మరింత రాజకీయ దుమారానికి దారితీస్తాయని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.